ఒక ఇంటి యజమాని తనకంటూ ఒక ఇల్లు ఉండాలని, ఒక మేస్త్రికి ఆ ఇల్లు ఎలా ఉండాలో చెప్పి, కూలీలను బెత్తాయించుకొని, ఆ పని అంతటిని చేపిస్తున్నాడు. తీరా ఆ పనంతా అయిన తర్వాత ఒక వ్యక్తి ఆ ఖాళీ స్థలంలో ఆ ఇల్లు వచ్చేసరికి దాన్ని చూసి, ఈ ఇల్లు దానికదే వచ్చిందనుకోని ఆశ్చర్యపడి అందరికీ ఆ విషయం చెప్పాడు. అందరూ నమ్మారు. అందరూ ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. తీరా ఆ ఇంటి యజమాని అసలు విషయం చెప్పేసరికి అందరూ నాలుగు కరుచుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఇది వింటే ఈ మాత్రం తెలియదా అని మనం ఎలాగైతే అనుకుంటామో, అలానే ఈ ప్రకృతి అంతా ఎవరు చేయలేదని, తనకు తానుగా వచ్చిందని అనుకుంటున్న నాస్తికులకు ఆస్తికులైన మనం ఈ ప్రకృతిని దేవుడే చేశాడని చెప్పాలి. చిన్న ఇల్లే తనకు తానుగా రాలేనప్పుడు ఇంత పెద్ద విశ్వం ఎలా వచ్చిందో అడగాలి. కాబట్టి నాస్తికులకు ఆస్తికులైన మనం దేవుని యొక్క గొప్పతనాన్ని ఖచ్చితంగా చెప్పాలి.